మస్కట్కు చెందిన వ్యక్తి సుందర్ అండ్ అతని భాగస్వామి సత్యనారాయణ వాడు ఇక్కడే ఉంటాడు. రీసెంట్లీ మన శంషాబాద్ విమానాశ్రయంలో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. బట్ ఇప్పుడు ఆ కథ వింటే చాలా దారుణం. మీరు ఆడు జీవితం సినిమా చూసుంటారు చాలామంది. ఏది ఇక్కడ నుంచి అమాయకుల్ని తీసుకెళ్ళి సౌదీ అరేబియాకి తీసుకెళ్తే అక్కడ వాళ్ళు ఎక్కించుకొని వెళ్ళి ఏ ఎడారిలోనో ఆ మేకల మంద కాపలాగానో లేకపోతే ఇంకా దేనికో వాడుకొని వాళ్ళ జీవితాలన్నీ సర్వనాశనం చేసి వదిలేస్తారు. లాస్ట్కి ఇంకేం ఉండదు. ఆ చచ్చిన శవాల్ని కూడా ఎడారిలో పడేస్తారు. ఇంకా అడ్రస్ ఉండదు. ఒక్కసారి ఇక్కడ నుంచి వెళ్ళావా నువ్వు ఇంక అంతే, ఇంకా చచ్చిపోయినట్టే లెక్క. కాకపోతే ఏదో దేవుడి దయ వల్ల నీ ఒంట్లో ప్రాణం ఉంది, కాకపోతే అది ఎక్కడుందో తెలియదు, ఎందుకుందో కూడా తెలియదు. ఇలాంటి సిట్యువేషన్స్ని మనము అఫ్కోర్స్ ఆడు జీవితం అనే సినిమా కళ్ళకు కట్టినట్లుగా చూపించింది. బట్ ఆ సినిమా చూపించింది అంటే అంతకుముందు ఏదో జరిగిందని కదా అర్థం. అండ్ ఆ సినిమా వచ్చి హిట్ కూడా అయింది. అంటే ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే నిజంగా ఆ టైపు క్రైమ్ చేసేవాళ్ళు ఆలోచిస్తారు, అమ్మో మన గురించి సినిమా తీసే లెవెల్కి వచ్చింది అంటే ఎంతమందికి తెలుసో, ఇంకెంతమంది జాగ్రత్త పడతారో అని. అయినప్పటికీ కూడా ఇంకా 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 ఇది కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు రీసెంట్లీ జరిగిన సిట్యువేషన్, దుబాయ్ షేక్కి ఇక్కడ నుంచి అమ్మేస్తున్నారు. ఇప్పుడు నిరుద్యోగ యువకులు ఉంటారు కదా, నిరుద్యోగ యువకులు అనే కంటే కూడా కొంచెం తక్కువగా చదువుకున్న వాళ్ళని చెప్పుకోవాలి. వీళ్ళని ఏం చేస్తున్నారంటే అంటే టెన్త్ ఫెయిల్ వాట్ ఎవర్ ఇక్కడ లోకల్లో ఆటోలు నడుపుకుంటూ తిరుగుతున్నారు. ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఈ ఉచిత బస్ వచ్చిన తర్వాత ఆటోలకి గిరాకీ తగ్గిపోయింది. సో వాళ్ళు ఇంకేం చేయాలి అంటే వీళ్ళకి ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, సొంతంగా పని చేసుకొని డబ్బులు సంపాదించాలి. వాళ్ళు తెలిసింది ఆటో ఒకటే, ఇంకా అంతమించి ఇంకేమీ తెలియదు. ఇప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు ఎక్కడం మానేశారు, ఫ్రీ బస్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎక్కడం అక్కడ దిగడం, అక్కడ ఎక్కడం ఇక్కడ దిగడం సరిపోయింది వీళ్ళకి, పక్క ఊరికి వెళ్ళినా కూడా. సో ఆటో వాళ్ళకి ఆ సెల్ఫ్గా డెవలప్ అవ్వాలన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ ఆటోలను అమ్మేసి ఈ దళారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. కొంతమంది డబ్బులు తీసుకుంటున్నారు. ఇంతకుముందు అలా జరిగేది, 3 లక్షలు ఇవ్వు నీకు ఖర్చులకి, అది ఇది ఇవన్నీ చూడాలి, అకామిడేషన్ చూడాలి, ఫ్లైట్ టికెట్ చూడాలి ఇలా. బట్ ఇప్పుడు ఎలా వీళ్ళు మారిపోయారంటే నువ్వు రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, మనిషిగా నా దగ్గరకు వస్తే చాలు, మొత్తం మేమే చూసుకుంటాం. తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నీ జీతం డబ్బులు ఏవైతే ఉంటాయో దాంట్లో మెల్లిమెల్లి కట్ చేసుకుంటాం. అంటే నమ్మడానికి బాగుంది ఇది. లైక్ యూనో ఇప్పుడు చాలామంది డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసే వాళ్ళు ఉంటారు. అదే మనం సినిమాలలోనూ చూసాము, చాలా ఆర్టికల్స్ చదివాము. కానీ వీళ్ళకి ఎట్లా ఉందంటే అసలు రూపాయి కట్టనవసరం లేదంటున్నాడు, జాబ్ ఇప్పిస్తా అంటున్నాడు. జాబ్ వచ్చిన తర్వాత ఇప్పుడు యాక్చువల్గా నువ్వు వెళ్ళడానికి 3 లక్షలు ఖర్చు అవుతుంది బాబు, నువ్వు 3 లక్షల్లో రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరంలా, నేనే దగ్గరుండి నేను పంపిస్తా. నీకు నెలకు అక్కడ 40,000, 50,000, 60,000 జీతం వస్తుంది, ఫోన్ 60,000 అనుకుందాం, నెలకి 2,000 చొప్పున కట్ చేసుకుంటా. అరే ఇదేదో బాగుంది, ఈఎంఐ పెట్టిపోయినట్టే సింపుల్గా చెప్పాలంటే. సో ఖచ్చితంగా వీళ్ళు లొంగుతారు. అలా లొంగి పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. సో ఈ ఆటోలు అమ్ముకోగా వచ్చిన డబ్బులు జేబులో పెట్టుకొని, అంటే మనకి ఏమైనా ఖర్చులకు పనికి వస్తాయేమో అని పెట్టుకొని ఇక్కడ నుంచి వాళ్ళని నమ్మి ఇంకెళ్ళిపోవడం. ఒక్కసారి ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఆ ఎయిర్పోర్ట్లో దిగారా ఇంకంతే సంగతి, ఇంకా వాళ్ళ జీవితాన్ని మొత్తం మర్చిపోవాల్సిందే. అక్కడ నుంచి వస్తారు దుబాయ్ షేక్లు అని చెప్పుకుంటూ, వాళ్ళకి వీళ్ళని అమ్మేస్తారు. వీళ్ళు తీసుకెళ్ళి ఇంట్లో కాపలాకో లేకపోతే ఎడారిలో మేకల మంద కాపలానో లేకపోతే టాపీ మేస్త్రి పనికో లేకపోతే ఇంకా దేనికో కన్స్ట్రక్షన్, హౌస్ కీపింగ్, ఇంకా రకరకాల పనులకు పెట్టుకుంటారు. అండ్ అక్కడ ఏంటంటే వీడు మాత్రమే చూసుకుంటాడు, ఇంకెవరు ఉండరు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే దుబాయ్ షేక్కి ఊరు చివరి, ఇప్పుడు మనకు ఫామ్ హౌస్లు ఉన్నట్టుగా ఊరు చివర ఎక్కడో బీచ్ దగ్గర ఎక్కడో సమ్వేర్ ఒక చిన్న ఫామ్ హౌస్ టైపు ఉంటాయి వీళ్ళకి, ఒక గెస్ట్ హౌజుల్లాగా. అక్కడ పూలు ఆకులు టైంకి పెంచడానికైనా, మొక్కలకి నీళ్లు పోయడానికైనా, లేకపోతే ఆ ఇంటిని రోజు శుభ్రంగా తుడుచుకోవడానికైనా, గేటు తాళాలు వేయాలన్నా, ఇలాంటి చిన్న చిన్న పనులకి అక్కడ లోకల్స్ని పెట్టుకుంటే ఎలా ఉంటుందంటే వాళ్ళు కనీసం లక్షల్లో అడుగుతారు జీతం విత్ ఫుడ్ ప్లస్ అకామిడేషన్, అంటే అక్కడ వాళ్ళు కాబట్టి. సో ఇక్కడ నుంచి ఫ్రీగా మనుషుల్ని తీసుకొచ్చి అక్కడ తోసేశారంటే వాడికి ఏం లేదు, ఫుడ్ పెట్టేసి ఉంచేయడమే.
పోను నువ్వు డబ్బులు ఇచ్చినా వాడికి ఎక్కడికి వెళ్ళి ఖర్చు పెట్టుకోవాలో తెలియదు, ఇంటికి వేయాలో కూడా తెలియదు, ఫోన్ ఉండదు, ఏమీ ఉండదు. ఇంటి దగ్గర నుంచి వాడు తెచ్చుకుందే, అక్కడ నుంచి బయట పడాలన్నా కూడా ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. ఈలోపే వాడు దొరికిపోతాడు. ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఎప్పుడు వాళ్ళని వీళ్ళు పర్యవేక్షిస్తూనే ఉంటారు, ఎప్పుడు ఫోన్లు చేస్తూనే ఉంటారు. వాడు అక్కడే, ఇంకా వాడి జీవితం అక్కడ. పోవాలి అనుకుంటే ఇక చచ్చిపోవడమే, కాల్చి చంపేస్తారు. సరే ఇదన్నా పర్లా, కనీసం ఫామ్ హౌస్లో టైంకి వాటర్ దొరుకుద్ది, స్నానాలు చేస్తారు, తాగుతారు, తింటారు, ఏదో అట్లీస్ట్ ఆకుల అలమలు తిని పండ్లు తినన్న బతుకుతాడు. కానీ ఎడారి ప్రదేశంలో ఈ మేకల మందకి లేదా గొర్రెల మందకి లేకపోతే క్యామెల్స్కి వాటికి ఫుడ్ పెట్టేవాటిలాగా వీళ్ళని పెడతారు. వాటిని ఏం చేయాలి, పొద్దున్న లేసి వాటిని తోమాలి, నీట్గా కడిగేసి వాటికి ఫుడ్ పెట్టి అక్కడ ఉండాలి. అదే నీళ్ళు వీళ్ళు కూడా స్నానం చేయాలి, తాగాలి, అన్నీ. ఇంకా ఫుడ్ అంటావా ఏమీ ఉండదు. ఇంత రొట్టె ముక్క ఏదో తెచ్చి అక్కడ ఇస్తారు, దాన్ని చించుకొని కాల్చుకొని తినాలి. చాలా దుర్భరమైన జీవితం. మనం సినిమాలో చూస్తేనే అమ్మో ఏంటి బాబు ఇది ఇలా ఇంత దారుణంగా ఉందా అనిపించింది. మనిషి మొత్తం అసలు గుర్తుపట్టలేని స్థాయికి వెళ్ళిపోయి అక్కడ నుంచి నువ్వు తప్పించుకుందాం అనుకున్నా కూడా తప్పించుకోలేవు. ఆ ఎడారి మొత్తం ఎటుపోతే ఏ దేశం వస్తుందో తెలియదు, ఎడారి మధ్యలో ఎక్కడ ఇసుక తుఫాన్లు వస్తాయో తెలియదు, నడవలేము, మొత్తం కాళ్ళన్నీ కాలిపోతాయి. అట్లాంటి సిట్యుయేషన్లో మనిషి తప్పించుకోలేక, అక్కడ బతకలేక, చావలేక, చచ్చే ధైర్యం కూడా చేయలేక అట్లా నలిగిపోతూ ఉంటారు. బట్ వీళ్ళందరిని అక్కడికి పంపేది ఎవరు అంటే ఈ దళారులు. వీళ్ళకేంటి, ఆ దుబాయ్ షేకు 1,00,000 2 లక్షలు ఇస్తారు అంతే మహా అయితే. అంటే ఒకటి జీవితం వాల్యూ ₹1,00,000, ఒకటి జీవితం వాల్యూ 2 లక్షలు. అక్కడి నుంచి వాడిస్తే ఇక్కడి నుంచి వీడు పంపడం, మొత్తం నేనే చూసుకుంటానని చెప్పడం. పాపం వీళ్ళు కూడా నమ్మేస్తారు. అంటే ఇప్పుడు ఎందుకంటే ఇంత ముందులాగా డబ్బులు ఇస్తా అంటే నమ్మట్లా. 3 లక్షలు ఇవ్వు, నీకు దుబాయ్లో జాబ్ పెట్టిస్తా, లేకపోతే కువైట్లో జాబ్ పెట్టిస్తా, సౌదీలో జాబ్ పెట్టిస్తా అంటే ఇప్పుడు నమ్మట్లా, వెళ్ళట్లా కూడా. చాలామందిలో భయాలు మొదలయ్యాయి. అయినప్పటికీ కూడా నువ్వు రూపాయి కట్టాల్సిన అవసరం లేదు అనే కొత్త ఇది ఎంచుకున్నారు వీళ్ళు. ఈ కొత్త మార్గాన్ని ఎంచుకొని ఈ మార్గం ద్వారా పంపిస్తున్నారు. సరే, ఈ స్టోరీ తెలిసిన తర్వాత మన జాగ్రత్తల్లో ఉండాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా ఎక్కడైనా సరే దళారులు వచ్చి ఒక దగ్గర ఉద్యోగం పెట్టిస్తా అంటే నమ్మి మోసపోవద్దు. ఈవెన్ బ్యాక్ డోర్ జాబ్స్ అయినా వాటెవర్, నువ్వు జాబ్లో జాయిన్ అయ్యాకే డబ్బులు ఇవ్వు అంటాడు. మీకు అర్థమవుతుంది, అరే ఎంత మంచోడో అని. కాకపోతే మీకు తెలుసా, ఈ లోపు మిమ్మల్ని ఎలా మోటివేట్ చేస్తారంటే మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు అని అడుగుతాడు. అంటే నీకు ఎలాగో జాబ్ వచ్చింది, ఆఫర్ లెటర్ వచ్చింది, ఓ ఐడి కార్డో ఏదో పడేస్తాడు నీ మొహాన, అబ్బా నాకేదో వచ్చిందని ఫీల్ అయిపోతాం మనం. అది చూసుకొని మనం ఆల్రెడీ అమాయకంగా మోసపోయాం కదా, మన ఫ్రెండ్స్ని కూడా మనమే మోసం చేస్తాం తెలియక. వాళ్ళు మనతో పాటు వస్తారు, ఒరే నాకేదో వచ్చింది, చాలా బాగుంది, అంకుల్ చాలా మంచోడు, వచ్చిన తర్వాతే నువ్వు జాయిన్ అయిన తర్వాతే నీకు డబ్బులు ఇస్తా అన్నాడు, డబ్బులు ఇవ్వమన్నాడు, అసలు రూపాయి కట్టాల్సిన అవసరం లేదన్నాడు, శాలరీ నుంచి 2,000 కట్ చేసుకుంటా అన్నాడు, ఇంకా మనకి చాలా మంచిది. ఇప్పుడు ఇక్కడ కూడా మనం లోన్ పెట్టి ఈఎంఐ పెట్టుకొని అక్కడికి వెళ్ళడం కంటే ఇదే బెటర్ కదా. మనం ఇంటికి పంచినట్టు ఉంటుంది, అక్కడ బాగున్నట్టు ఉంటుంది, బయట జాబ్ చేసినట్టు ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్తో బతికినట్టు ఉంటుంది, చెప్పుకోవడానికి మావుడు సౌదీలో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, దుబాయ్లో ఉన్నాడు అని చెప్పుకోవడానికి బాగుంటుంది. ఇట్లా మోసపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనల్ని మనమే మోసం చేసుకుంటూ ఉంటాం. సో ఎవరు ఉద్యోగాలు ఇప్పిస్తానన్నా అస్సలు నమ్మకూడదు. అది కాంట్రాక్ట్ జాబే కానీ నిజంగా మన కళ్ళ ముందు కనిపించడం కానీ వద్దు. నీ స్వశక్తితో నీకు ఎక్కడైనా ఒక యాడ్ కనిపించి అక్కడికి వెళ్ళి అది నీకు నమ్మకం అనిపిస్తే జాయిన్ అయ్యి 4 రోజులు పనిచేసిన తర్వాత ఓకే నీకు సాటిస్ఫై అయితే ఉండండి, లేదంటే మానేయండి. అండ్ దేశం దాటి వెళ్ళే వాళ్ళు జాగ్రత్త. ఎందుకంటే అమెరికా అని కలలు కన్న వాళ్ళనే గెంటేశారు. ఇక ఈ దేశాలు ఎంత మనకి చెప్పండి బేసికలీ. సో అందుకు ఎవరైనా సరే ఉద్యోగం పేరిట బయటికి తీసుకెళ్తామంటే నమ్మకండి. థ్యాంక్ యూ సో మచ్.